హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ఎస్కే ఫ్యాక్ట్స్. నా పేరు కిరణ్. స్టార్ ఫిష్కి బ్రెయిన్ ఉండదు. దీని బాడీ మొత్తం నర్వస్ సిస్టంతో ఫామ్ అయి ఉంటుంది. దీని నోటి కింద ఒక నరం రింగ్ షేప్లో ఫామ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి వేరు నరాలు వేరు చేతుల్లోకి వెళ్ళిపోతాయి. దీనికి బ్రెయిన్ లేనందున దీనికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఒక డెసిషన్ని తీసుకో, ఏదో ఒక వస్తువును కానీ రాయిని కానీ అంటుకొని ఉంటాయి. పక్షులు వి ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో మీకు తెలుసా? ఆకాశంలో పక్షులు గుంపులు వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తూ ఉంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉంది. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయి. అంటే ముందున్న పక్షి ఎగిరేందుకు రెక్కలాడిస్తే దాని రెక్కల నుంచే వచ్చే గాలితో వెనుకున్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుంది. దీంతో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు వి షేప్ని ఉపయోగిస్తాయి. ఈ వి షేప్ని మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తూ ఉంటారు. పక్షులు రెక్కల్లాగే విమాన రెక్కలతో కూడా వచ్చే గాలి వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీన్నే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ అని పిలుస్తారు. కిలోమీటర్ల రాళ్ల రంగుల గురించి తెలుసా? మైలురాళ్ళ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సహజంగా ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే ఆ రాయిపై 25% వేరే రంగు వేసి ఉంటే అది ఏ రకం రోడ్డో తెలియజేస్తుంది. ఉదాహరణకు పసుపు తెలుపు రంగులో ఉంటే అది నేషనల్ హైవే అని, పచ్చ తెలుపు రంగులో ఉంటే అది స్టేట్ హైవే అని అర్థం. అదే తెలుపు నలుపు రంగులో ఉంటే అది సిటీ రోడ్ అని అర్థం. ఇక ఆరెంజ్ వైట్ కలర్లో ఉంటే అది గ్రామీణ రోడ్డు అని అర్థం. సెకండ్ సాటర్డే సెలవెందుకో తెలుసా మీకు? భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతీ నెల సెకండ్ సాటర్డే బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారం సెలవు ఎందుకు ఉంటుందనే సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతని సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రుల్ని కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవిచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవులు ఇవ్వడం ప్రారంభించింది. స్వతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవులను అనుసరిస్తూనే వచ్చింది. కేవలం 2 అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది. మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు కాఫీ కంటే ఎక్కువగా యాపిల్స్ పనిచేస్తాయి. నిద్రపోయే ముందు కీరా దోసకాయ తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి తలనొప్పి ఉండదు. 3 క్యారెట్లు తింటే 3 మైళ్ళు పరిగెత్తే శక్తినిస్తాయి. నిజం చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి, తర్వాత ఆహారంగా మారిపోయాయి. మరిన్ని నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.